2026 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ రంగంలో దిగి 2029 నాటికి వివిధ రాష్ట్రాలలో ఉండే శాసనసభ పరిధులు మారబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక 50 అసెంబ్లీ సీట్లు అదనంగా రావాలి. అట్లాగే తెలంగాణలో మరొక 34 సీట్లు, అంటే ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు అదనంగా రావాలి. దీంతోపాటు ఉభయ పార్లమెంటు సభల ఆమోదం మేరకు మహిళా రిజర్వేషన్ అమలు కూడా 2029లో ప్రారంభమవుతుంది. 3వ వంతు నియోజకవర్గాలు లోక్సభ, శాసనసభ, శాసన మండలి, రాజ్యసభ అన్ని చట్టసభల్లో కూడా 3వ వంతు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి. ఇటువంటి తరుణంలో 2026 నియోజకవర్గాల పునర్విభజన కమిషను కేవలం శాసనసభ సీట్లను మాత్రమే పునర్విభజన చేస్తుందా, లోక్సభ సీట్లను కూడా పెంచి ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారా అని చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితే 2002లో ఉత్పన్నమైంది. 2002లో పునర్విభజన కమిషన్ని ఏర్పాటు చేశారు. 2009 నుంచి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు జరిగినాయి. అంటే కొత్త నియోజకవర్గాలంటే పరిధులు మారినాయి, కొన్ని మండలాలు అటు ఇటు మారుతూ ఉంటాయి. అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సీట్లు పార్లమెంట్లో కూడా లోక్సభ సీట్లు కూడా పెంచాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాలైన 5 రాష్ట్రాలకి అన్యాయం జరగబోతూ ఉంది. ఉత్తరాదిలో జనాభా విస్ఫోటనం, దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గుముఖం పట్టింది. అక్కడేమో పెరుగుతూ ఉంది జనాభా, ఇక్కడ తగ్గుతూ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు చొరవతో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయిని ఒప్పించి మనం కేవలం శాసనసభ మాత్రమే డీలిమిటేషన్ చేద్దాం, లోక్సభ 2026 దాకా అంటుకోవద్దు, 545 అలా ఉంచేద్దామని చెప్పి ఆయన ఒప్పించారు. ఉభయ సభలో కూడా ఏక తీర్మానం, 2026 వరకు లోక్సభ సీట్లు పెరగవు, వాటి యొక్క భౌగోళికంగా వాళ్ళ బౌండరీస్ కూడా మారవు అని తీర్మానం చేశారు. మరి ఇప్పుడు 26 వచ్చింది. ఆనాటి తీర్మానం ప్రకారం మళ్ళీ లోక్సభ సీట్లు ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ నూతన పార్లమెంట్ నిర్మించి దాంట్లో 900 మంది కూర్చోవడానికి కావలసిన సీట్లు ఉండే విధంగా భవనం విశాలంగా నిర్మించారు. అంటే భావితరాలకు అవసరాలను గుర్తించి అవసరమైతే కొత్త సీట్లను కలపడానికి పెద్ద భవనం నిర్మించారు లోక్సభ. అసలు మనకి ఇంతవరకు ఈ పునర్విభజన కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన కమిషను. మొట్టమొదటిది 1952లో ఏర్పాటు చేశారు. 52లో శాసనసభ పరిధులు, లోక్సభ పరిధులని అక్కడ రచించి అప్పుడు 52లో 489 లోక్సభ సీట్లు ఉన్నాయి. మళ్ళీ 2వ పునర్విభజన కమిషన్ 62లో వచ్చింది. 62లో లోక్సభ ఏం మారలేదు, సీట్లు పెరగలేదు, బౌండరీస్ మారలేదు. 1972లో 3వ పునర్విభజన కమిషన్. అప్పుడు శాసనసభ పునర్విభజన సీట్లతో పాటు లోక్సభ కూడా మారినాయి. 489గా ఉన్న లోక్సభ సీట్లు 1972లో 545 అయినాయి. అంటే ఇప్పుడు ఆ రోజున 1971లో ఉన్న జనాభా ఆధారంగా 545 సీట్లు ఏర్పడినాయి. 4వ పునర్విభజన కమిషన్ 2002,
అందరూ పెద్ద మనుషుల ఒడంబడిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కనుక జనాభా ప్రాతిపదికన కాదు దామాషా ప్రాతిపదికన అని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళ గొంతెత్తడం జరిగింది. సరే, ఎందుకు వివాదము? 545 ఉంటే ఏం నష్టమేం లేదు, ఉన్నది ఉంటేయండి, దీన్ని కెలకద్దని చెప్పి 25 ఏళ్ళు దాన్ని ఒక పదం ఉపయోగించారు అక్కడ. ఫ్రీజ్ అన్నారు. అంటే 26 దాకా ఏమీ లోక్సభ సీట్లు పెరగటము, బౌండరీస్ మార్చడం ఉండదు అని చెప్పారు. మరి ఇప్పుడు 26 గడువు వచ్చింది, ఊహాగానాలు మొదలైనవి. ఏంటి, ఇప్పుడున్న 545కి మరో 210 సీట్లు పెంచాలని, జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం ఒక లోక్సభ సీటుకి 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు 26కి వచ్చేసరికి ఒక లోక్సభ సీటు పరిధిలో 26 లక్షల మంది ఉండబోతూ ఉన్నారు ఓటర్లు. సరే, మరి పెద్దదైపోయింది లోక్సభ పరిధి, లోక్సభ సభ్యుడు తిరగలేకపోతున్నాడు, మరి వాళ్ళ అవసరాలు తీర్చలేకపోతున్నాడు, అందుకని సంఖ్య పెంచాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి. 545కి మరో 210 కలిపితే 755 అవుతాయి. ఈ 755లో 181 సీట్లు మహిళలకు వెళ్ళిపోతాయి. ఇక్కడ జనాభా ప్రాతిపదికన ఈ లోక్సభ సీట్లు పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలైన 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళకి సీట్ల సంఖ్య విషయంలో, లోక్సభ సీట్ల సంఖ్య విషయంలో తీవ్రమైన నష్టము, అసమానతలకు దారితీస్తుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇప్పుడు 26లో కనుక లోక్సభ సీట్లను పెంచే ఆలోచన ఉంటే, ప్రస్తుతం కేరళలో 20 సీట్లు ఉన్నాయి లోక్సభ సీట్లు, ఒక సీటు తగ్గుతుంది, 19 అవుతాయి. కర్ణాటకలో 28 ఉన్నాయి, 36 అవుతాయి, 8 సీట్లు పెరుగుతాయి. తెలంగాణలో 17 ఉన్నాయి, ఇంకో 3 పేరికి 20 అవుతాయి. ఏపీలో 25 ఉన్నాయి, ఇంకో 3 పేరికి 28 అవుతాయి. తమిళనాడులో 39, ఇంకో 2 పెరుగుతాయి, 41. ఎంత కొట్టుకున్నా 5 దక్షిణాది రాష్ట్రాల్లో 15 సీట్లు పెరుగుతాయి. 210 సీట్లలో 15 సీట్లు పెరుగుతాయి. ఇక ఉత్తరాదిన 195 లోక్సభ సీట్లు పెరుగుతాయి. ఆ 195 సీట్లతో ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహారు మన దేశాన్ని శాసించే పరిస్థితికి వచ్చింది. అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళే ప్రధానమంత్రులు, ఆ పార్టీనే దేశాన్ని పరిపాలిస్తుంది. ఒక్కసారి మనం జనాభా ప్రాతిపదికన ఊహాజనితంగా ఈ 2026లో లోక్సభ సీట్లు పెంచితే జనాభా ప్రాతిపదికని దాన్ని తీసుకుంటే